హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ బనానా బోండా. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 అరటిపండ్లు, 1/2 కప్ పంచదార, 1/2 కప్ గోధుమ పిండి, 1/2 కప్ మైదా పిండి, చిటికెడు వంట సోడా, 3 లేదా 4 ఇలాచీ అండ్ వంట నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సినవి చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ఫస్ట్ మిక్సీ జార్లో పంచదార, ఇలాచీ వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత 2 అరటిపండ్లను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి ముక్కలను మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ అరటిపండు ముక్కలు లేకుండా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. అలాగే అందులోనే గోధుమ పిండి, మైదా పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే ఓన్లీ గోధుమ పిండి లేదా ఓన్లీ మైదా పిండి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ రెండింటిని సమానంగా వేస్తున్నాను. మొత్తం పిండిని ఒకేసారి వేస్తే గట్టిగా అయిపోతుంది కదా, అందుకోసమే అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఇప్పుడు అందులో వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. మీరు వంట సోడాని ఫస్ట్లో పిండి వేసుకుంటారు కదా, అప్పుడే వేసి కలుపుకోవచ్చు. చూడండి, పిండి లూజ్గా ఉంది కదా, అందుకే ఇంకొద్దిగా గోధుమ పిండి, మైదా పిండి వేసి కలుపుకుంటున్నాను. చూడండి, పిండిని ఈ విధంగా చేతితో తీసుకున్నామంటే ఉండలాగా పడడం లేదు, ఇంకొంచెం జారుగా ఉంది కదా, అందుకోసమే ఇంకొద్దిగా పిండి వేసి బాగా కలుపుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, పిండి బాగా నాని కొంచెం గట్టిపడింది. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసి చేతిని వాటర్లో తడుపుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన సైజులో బాల్స్ లాగా వేసుకోవాలి. పిండిని ఆయిల్లో వేసేటప్పుడు చేతికి అంటుకుంటూ ఆయిల్లో పడకుండా ఉంటుంది, అందుకోసమే చేతిని కొద్దిగా వాటర్లో తడుపుకొని పిండిని వేసామంటే పిండి ఆయిల్లో ఈజీగా బాల్స్ లాగా పడుతుంది. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇంకో సైడ్కి తిరగవు, సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఫ్రై అయ్యే కొద్దీ మధ్యలో నెర్రిలాగా చీలాయి కదా, ఏం కాదండి, ఇవి చీలాయి కదా అని చిట్లడం, ఆయిల్ మీద పడడం అలాంటిది ఏమీ ఉండదు, హ్యాపీగా చేసుకోవచ్చు. చూడండి, బోండాలు 2 వైపులా చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకుందాం. ఇవి ఆయిల్లోంచి తీయగానే మెత్తగా ఉంటాయి. ఇవి వేడి తగ్గాక పైన కొంచెం క్రిస్పీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా అన్నింటినీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని తుంచి చూసామంటే లోపల వైపు ఈ విధంగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ బనానా బోండాలు రెడీ అయ్యాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అవ్వకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉండే బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.